హాయ్ అండి అందరికీ. మనం సాధారణంగా ఎంఎస్ పెయింట్ అనగానే చిన్న చిన్న డ్రాయింగ్స్ మాత్రమే వేయగలం అనుకుంటాం కదా! కానీ ఈ వీడియోలో ఈ ఎంఎస్ పెయింట్‌ని ఉపయోగించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక రూమ్‌ని ఇంటీరియర్ రూమ్ ఐసోమెట్రిక్ వ్యూలో ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మా ఛానల్‌కి మీరు ఇదే ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే పెయింట్ క్లాస్‌కి సంబంధించిన వీడియోస్ 6 వీడియోస్ కంప్లీట్ చేశామండి. 6 వీడియోస్ కూడా ఈ ప్లేలిస్ట్‌లోనే ఉంటాయి. ఒకసారి ఆ వీడియోస్ చూసి మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మా ఛానల్‌ని పూర్తి వీడియో చూడండండి. చూసిన తర్వాత వీడియో పూర్తిగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్దామండి. ఓకే అండి. ముందుగా అయితే పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. పెయింట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ అయితే క్యాన్వాస్ సైజ్ సెట్ చేసుకోవాలండి. మన కన్వీనియంట్‌ని బట్టి మనం ఒక సైజ్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలరు నేను కొంచెం డల్ చేసుకున్నానండి. కాస్త విజిబుల్‌కి బాగుంటుందని. అలాగే లైన్ తీసుకుని ఇప్పుడు డ్రా చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీకు షిఫ్ట్ పట్టుకుంటే ఈ లైను స్ట్రైట్‌గా వస్తుంది. ఇప్పుడు సోఫా సెట్‌కి ఇప్పుడు పైన మీకు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఇక్కడ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోటో ఆల్రెడీ చేసిందేనండి. మీరు చూడొచ్చు ఇది ఎలా చేశానని ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు రెక్టాంగులర్‌కి స్క్యూ యాడ్ చేశాను. స్క్యూ ఆపోజిట్ రావడం వల్ల హారిజాంటల్ ఫ్లిప్ కొట్టాను. తర్వాత వెర్టికల్ ఇంకా తగ్గింది. ఆ వెర్టికల్ లైన్‌కి మన పర్స్పెక్టివ్ అంటారనమాట ఆ లైన్స్. ఆ పర్స్పెక్టివ్ లైన్‌కి మనం సెట్ అయ్యేలా ఈ సోఫాది బిగించేశాను ఫస్టు. ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇప్పుడు సోఫా సీటు ప్రతి ఒక్కటి ఒక్కొక్క లేయర్‌లో మనం యాడ్ చేసుకుంటూ పోవాలండి. మళ్ళీ డిలీట్ చేయడానికైనా, ఎడిట్ చేయడానికైనా లేయర్ బాగా యూజ్ అవుతుంది. ఒకే లేయర్‌లో మనం అన్నీ డ్రా చేసేస్తే ఎడిట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుందండి. తర్వాత మూవ్ చేయాలన్నా సరే, షేపులు చేయాలన్నా. ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు జస్ట్ సెలక్షన్ చేసి ఆ లేయర్‌ని కాపీ పేస్ట్ చేశాను వేరే లేయర్‌లోకి. ఆ లేయర్‌లో కూడా ఈ రౌండెడ్ రెక్టాంగులర్‌ని సైజింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నానండి. కాపీ పేస్ట్ చేశాను. అది సోఫా యొక్క మనం హ్యాండ్ పెట్టుకుంటాం కదా, దాని థిక్నెస్ కోసం అనమాట. అంతవరకే ఫ్రీ ఫామ్ సెలెక్ట్ చేసేసాను. ఈ సైడ్ కూడా డబుల్గా రావాలి కదండి, అందుకని ఫ్రీ ఫామ్ సెలెక్షన్ తీసుకుని కాపీ చేసి పేస్ట్ చేశాను. ఎప్పటికప్పుడు సపరేట్ లేయర్ తీసుకోవడం బెటర్ అండి. ఒక ఐటెం కంప్లీట్ అయిన తర్వాత ఆ లేయర్‌లో ఉన్నాయన్నీ కంబైన్ చేసుకోవచ్చు. దాని ఐటెమ్‌కి సంబంధించిన లేయర్స్ అన్ని కంబైన్ చేసుకోవచ్చు. అంటే ఐటెం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు సోఫా సెట్ అంతా చేసినాను కదండి, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక లేయర్‌గా కంబైన్ చేసుకోవాలి. అప్పుడు సింపుల్ అవుతుంది. అప్పుడు వరకునేమో ఇలా లేయర్స్‌గా తీసుకుని ప్రతి ఒక్కటి డివైడ్ చేసి లేయర్స్‌గా మనం డ్రా చేసుకోవడం బెటర్ అనమాట. ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అన్నీ. ఈ లైన్స్ ఎందుకనంటే నా గైడ్ లైన్స్ కోసం గీసానండి ఈ లైన్స్. ఇప్పుడు సోఫా థిక్నెస్, మనం కూర్చునే సీటు థిక్నెస్ కోసం ఇది డ్రా చేశాను. ఈ లైన్స్ కూడా ఒక సపరేట్ లేయర్‌లో తీసుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుందో, ఈ లేయర్ ఆఫ్ చేసేసినా సరే మళ్ళీ ఈ గైడ్ లైన్స్ మనకి కనపడవు. సో ఈ విధంగా సోఫా సీట్కి గైడ్ లైన్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ప్లైన్, అది కర్వ్ లైన్ తీసుకున్నానండి. కర్వ్ లైన్ గురించి కూడా మేము ప్రీవియస్లో మన క్లాసెస్లో చెప్పుకున్నాం కదా. ఇలా కర్వ్ లైన్ తీసుకుని ఒకదాన్నే మళ్ళీ సేమ్ రావాలి కాబట్టి డూప్లికేట్ చేశానండి లేయర్స్లో. అన్నిటినీ సపరేట్గా మూవ్ చేసుకుంటున్నాను. అదే మనకు ఒకటే లేయర్లో ఉంటే ఇలా కష్టం అవుతుందండి. ఏది ఏ లేయర్లో ఉందనేది మనకి ఇక్కడ లేయర్స్కి నేమింగ్ ఇవ్వలేమండి దీంట్లో. సో మనం లేయర్ని ఐ బటన్ ఆఫ్ చేసుకుంటూ ఇది ఏ లేయర్లో ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట డ్రాయింగ్. ఇప్పుడు సోఫా వరకు
వన్ సైడ్ కంప్లీట్ అయింది. ఇంకా సీట్ కూడా కొంచెం చేయాలండి లైను. ఇది వీడియో చేసేటప్పుడు నేను చెప్తూ చేయడానికి ప్రాబ్లం అవుతుందని చేయలేదండి. తర్వాత వీడియో రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు వాయిస్ ఓవరు. చేసే వీడియో మొత్తం యాజ్ ఇట్ ఈజ్‌గా పెట్టాలంటే మనకి 2 అవర్స్ పట్టిందండి నాకు. బాగా లెంత్ అవుతుందని కొంచెం స్పీడప్ చేసి మెయిన్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ మాత్రం చెప్తున్నాను దీంట్లో ఎలా చేశాననేది. మ్యాక్సిమం అంతా సెలక్షన్ టూలు, లేయర్స్‌ని యూజ్ చేసి చేశానండి. మీరు ప్రీవియస్ క్లాసులు చూడకుండా ఓన్లీ ఈ వీడియో చూస్తున్నట్టయితే కొంచెం అర్థం కాకపోవచ్చు. ప్రీవియస్ క్లాసులన్నీ చూసిన వాళ్ళకి ఈ వీడియోలో నేనేం చేస్తున్నానో మొత్తం అర్థమవుతుంది. ఈజీగానే అనిపిస్తుంది చూడడానికి. ఎందుకంటే ఆ క్లాస్‌లో వివరంగానే చెప్పానండి మొత్తం. మీరు గనుక ప్రాక్టీస్ చేసి ఉంటే అది ఈజీయే అవుతుంది. నేను చేసే ప్రతిదీ అర్థమవుతుంది. జస్ట్ మెయిన్‌గా ఏంటంటే లేయర్స్‌ని యూజ్ చేసుకుంటున్నాను. డీటెయిల్స్ కోసం ఎరేజర్ యూజ్ చేస్తున్నాను. సేమ్ రావడానికి కాపీ పేస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుని సైజింగ్ చేసుకుంటున్నాను. మనం ఏ లేయర్‌లో ఉన్నది కూడా ఇంపార్టెంట్ అండి. ఒక లేయర్‌లో ఉన్నప్పుడు ఇంకొక లేయర్‌లోది డిస్టర్బ్ అవ్వదు ఎరేజ్ చేసేటప్పుడు. ఆ లేయర్‌లో ఉన్నది మాత్రమే మనం ఎరేజ్ చేయగలం. సో, లేయర్స్ డివైడ్ చేసుకోవడం వల్ల మనం ఒక లేయర్‌కి డిస్టర్బ్ అవ్వకుండా ఇంకో లేయర్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఎరేజ్‌తో చెరుపుతున్నాను కదా! అది వేరే లేయర్‌లో ఉంది కాబట్టి ఈజీగా చెరిపేసాననమాట. వేరే లేయర్‌లో ఉంది కాబట్టి చెరపలేకపోయాం. మనం ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ లేయర్‌లోనే చెరపగలం ఎరేజ్‌తో కూడా. కాస్త స్పీడప్ చేశానండి, ఏమనుకోవద్దు. తప్పదు. మనకి ఇప్పటికే స్పీడప్ చేస్తేనే మనకి హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది. 25 మినిట్స్ అయింది. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ఈ టైం సరిపోతుంది. కాకపోతే ప్రాక్టీస్ చేస్తూ ఇది మీకు చెప్తూ చేయాలి అంటే మాత్రం చాలా టైం అవుతుంది. 2 అవర్స్ అంటే కష్టమే కదా! అందుకని నేను ఇట్లా చేయాల్సొచ్చింది. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండండి. నేను దానికి ఈ పలానా పర్టిక్యులర్ ఇది అర్థం కాలేదు ఈ టూల్‌లో, ఈ వీడియోలో అన్నది టైమింగ్‌తో సహా నాకు నోట్ చేస్తే కామెంట్స్‌లో అది ఒకసారి చూసి నా డౌట్ ఏంటో మీకు క్లారిఫై చేస్తాను. ఫస్ట్ అయితే సోఫా వరకు మొత్తం చూడండి. డీటెయిల్ వర్క్ అంతా చేసేసుకుంటాను కావాల్సినట్టు. నెక్స్ట్ ఈ సోఫా మీద పిల్లోస్ పెట్టి వాటికి కలర్స్ వేసేటప్పుడు ఛాలెంజింగ్‌గా మారిందండి నాకు. లేయర్స్‌లో ఏమవుతుందంటే ఇదంతా ఒక లేయర్‌లో ఉంది సోఫా సెట్టు. దాని మీద వేసిన పిల్లో ఒకటి మనకి రైట్ సైడ్ చూడొచ్చు. హ్యాండ్ రెస్ట్ ఉంది కదా! దాని బ్యాక్ సైడ్‌లో ఒక పిల్లో వెళ్ళింది కదా! దానికి ప్రాబ్లమ్ అయిందండి. దానికోసం మళ్ళీ నేను వేరే లేయర్ తీసుకుని మళ్ళీ రైట్ హ్యాండ్ రెస్ట్ పెట్టుకుంటాను కదా! రెస్ట్ హ్యాండ్ ఉంది కదా! హ్యాండ్ రెస్ట్ ఉంది కదా! దాన్ని సపరేట్ లేయర్‌లో తీసుకుని మళ్ళీ డ్రా చేశాను. ఇక్కడ చూడొచ్చండి, ప్రతి ఒక్కసారి మనం గైడ్ లైన్స్ అయితే తీసుకుంటాం కదా! ఈ గైడ్ లైన్స్ అనేది టాప్, బాటమ్, బ్యాక్ సైడ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! వాటి కోసం తీసుకుంటున్నాను. ఇవి రెక్టాంగిల్‌తో కూడా తీసుకోవచ్చండి. కాకపోతే మనకి ఆ పర్స్పెక్టివ్ వ్యూ అనేది రాదనమాట. అందుకని నేను మళ్ళీ లైనింగ్ మాత్రం ఓన్లీ లైన్ వాడుకొని చేయాల్సి వస్తుంది. మనకి రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు స్క్యూ చేసుకున్నా మనకి లెంత్ అయితే తగ్గదనమాట. ఒక ఫ్రేమ్‌కి ఒక సైడ్‌కి. సో, ఈ రియలిస్టిక్‌గా రాదనమాట. అందుకని మనం లైన్‌తో చేయడమే రైటు. పర్స్పెక్టివ్ అంటే మీకు ఐడియా ఉంటే మీకు ఇది అర్థమవుతుంది చెప్పేది. ఇక్కడ చూడొచ్చండి, ఇది మళ్ళీ ఇప్పుడు ల్యాంప్ ఉంది చూడండి, స్టాండ్ ల్యాంప్ కూడా మనం సపరేట్‌గా తీసుకున్నాము. నేను జస్ట్ ఒక లైన్ వాడాను, సర్కిల్ వాడుతున్నాను.
ఇక్కడ ఎరేజ్ చేసినప్పుడు ఆ లైన్స్ మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు చూడండి, అది వేరే లేయర్లో ఉన్నాయి అన్నమాట కింద బేస్కి. మనం ఏ లేయర్ అయితే ఎడిట్ చేస్తామో ఆ లేయర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఉండాలండి. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ సపరేట్గా లేయర్ తీసుకుంటున్నాను ల్యాంప్కి. పైన వచ్చే రింగ్ కూడా సైజింగ్ చేసుకున్నాను, జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి సైజ్ తీసుకుంటున్నాను అంతే. కాకపోతే ప్రతిదీ ఒక న్యూ లేయర్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను. నాకు అవసరం అనుకుంటే ఉంచుతాం, లేదంటే మళ్ళీ లేయర్స్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారంటే మనం కాపీ పేస్ట్ చేసింది లైన్ వచ్చి సెలక్షన్ టూల్తో తీసుకునేసరికి లైన్ ఏంటో కంప్రెస్ అయిపోయినట్టుగా సన్నగా వచ్చింది కదా, అందుకని మళ్ళీ నేను సపరేట్గా ఒక రింగ్ తీసుకొని సర్కిల్ యాడ్ చేశాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది చూడండి. ఇప్పుడు తర్వాత కంబైన్ చేశాను, మొత్తం ఒక ల్యాంప్ మొత్తం ఒక లేయర్లో కంబైన్ చేసుకున్నాను. తర్వాత ఈ లైన్ ఉంది చూడండి, ఇక్కడ ఫ్లోర్ దగ్గర ఇది అరేంజ్ చేశాను, అది వేరే లేయర్లో ఉంది, మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, సోఫా మీద కూడా ఎరేజర్ యూజ్ చేశాను, అయినా సరే సోఫా డిస్టర్బ్ అవ్వలేదు, ఎందుకంటే మనం సెలెక్షన్ చేసిన లేయర్ బ్యాక్గ్రౌండ్ లేయర్. ఓకే అండి, ఇప్పుడు పక్కన సైడ్ సెల్ఫ్ ఉంది కదా, సెల్ఫ్ చేస్తున్నా చూడండి. దీని మీద ఫ్లవర్ వాజు, మిర్రర్ లాంటివి, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్నాయి. ఫ్లవర్ వాజ్ చూడండి, జస్ట్ నేను సర్కిల్ మాత్రమే యూజ్ చేసి అవుట్లైన్ తీస్తున్నాను, మొత్తం ఒక లేయర్లోనే డ్రా చేస్తున్నాను. తర్వాత నాకు అవసరం లేదంతా ఎరేజ్ చేశాను, మీకు ఆ షేప్ వచ్చేసింది చూసారా. కొంచెం మౌస్తో వేయడం వల్ల మనకి పెన్సిల్ అనేది కొంచెం షేక్ అవుతా సరిగ్గా రావట్లేదండి, కాస్త నిదానంగా కూడా చేయొచ్చు, ఓపికతో చేయాలి. అప్పటికే చాలా టైం అవ్వడం వల్ల కొంచెం పెన్సిల్తోనే డ్రా చేయాల్సి వచ్చింది, లేదంటే ప్రతి లైన్ ఒక కరువు లైన్తో డ్రా చేసి కూడా చేయొచ్చు. చూడండి, మొత్తం ఇదంతా నేను ఒక లేయర్లోనే డ్రా చేస్తున్నాను. కానీ నా ధైర్యం ఏంటంటే ఇప్పుడు దీంట్లో సపరేట్గా సెలెక్షన్ చేయగలుగుతాం అనమాట. ఓవర్లాప్ అవుతుందంటే మాత్రం సపరేట్ లేయర్ తీసుకోవడమే బెస్ట్ అండి నా ఉద్దేశం ప్రకారం. చూసారా, సెలెక్ట్ చేసి అక్కడ వరకు మూవ్ చేయగలిగాను. అది కనుక ఓవర్లాప్ అయింది అనుకోండి, మనం సెలెక్షన్ చేయడం కష్టం అయిపోతుంది అనమాట. చూడండి, మళ్ళీ కొంచెం పెద్దదైంది అనిపించి చిన్నదిగా మూవ్ చేసుకున్నాను, ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదని. ఓకే అండి, ఇక్కడ వరకు అయితే మీకు స్కెచ్ అయితే అంతా ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ లోపల ఫ్లవర్ వేసుకున్నాను, మొత్తం కర్వ్ లైన్ యూజ్ చేశాను చూడండి. ఇక్కడ కర్వ్ లైన్ యూజ్ చేసి మొత్తం డ్రా చేశాను. కాకపోతే ఒక ఫ్రేమ్లో ఉన్నది ఇంకో ఫ్రేమ్లోకి మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకున్నానండి, కాకపోతే మిర్రర్ చేసుకున్నాను అనమాట. ఈ మొత్తం ఇంటీరియర్ డిజైన్కి, దీనికి మొత్తానికి ఈ రూమ్ డిజైన్కి నేను ఎక్కువగా వాడింది షేప్సేనండి. లైన్ వాడాను, కర్వ్ లైన్ వాడాను, రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్, పాలీగాన్ ఎక్కువ వాడాను. మిగతా అంతగా యూజ్ అవ్వలేదండి ఈ డ్రాయింగ్కి.
మీరు అన్ని టూల్స్ యూజ్ చేసుకుని అన్ని షేప్స్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. సెలక్షన్ టూల్ కూడా బాగా యూజ్ అవుతుందని మీకు ముందే చెప్పాను కదండి ఒక వీడియో పర్టికులర్గా. దాంట్లో సెలక్షన్ టూల్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను చేసేదంతా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నదంతా సెలక్షన్ టూల్. అది చూసారు ఎంత ఈజీ అయిపోతుందో. మనం ఒకటి చేసిన తర్వాత ఇంకోటి చేయాలంటే కష్టం అయిపోద్దండి. సెలక్షన్ టూల్ ఉందనుకోండి, కాపీ చేసుకోవడానికి పేస్ట్ చేసుకోవడానికైనా ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకోవడం ఈజీ అనమాట. ఇప్పుడు లేయర్స్ అన్ని చెక్ చేస్తున్నానండి. ఏ లేయర్లో అన్నా మనం ఇంకా నీట్గా డీటెయిల్గా లేనిది ఏమైనా ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటాయి కదా, ఎరేజ్ చేయనివి కానీ అలాగా, అవంతా క్లియర్ చేసుకోవాలి ఇప్పుడే. ఇక్కడ చూడొచ్చు పిల్లోస్ మనం డ్రా చేసుకున్నాను. దాని మీద డ్రా చేసుకోకుండా ఒక లేయర్ తీసుకుని డ్రా చేసుకున్నాను. ఆ షేప్ని ఫ్లిప్ చేసుకున్నాను, సైజింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి పిల్లోకి కాపీ పేస్ట్ చేసి వేరే లేయర్లు తీసుకున్నాను. ఈ పిల్లో కూడా ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసుకుని ఉండాల్సిందండి. కాకపోతే అంతవరకు ఫిల్అప్ చేయొచ్చు అనుకుని డ్రా చేశాను. కాకపోతే మనకు తెలుసు కదండి, పెయింట్ ఎప్పుడైతే మనం ఫిల్ కలర్ అప్లై చేస్తామో ఓపెన్గా ఉంటే లైన్స్ ఏ షేప్లో అయినా సరే అది మొత్తం క్యాన్వాస్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది కలరు. సో ఇక్కడ పిల్లోకి రెండింటికి మాత్రం బాగానే ఫిల్ చేశాను. మూడోది మాత్రం అది బ్యాక్ సైడ్ ఉంది కదా సోఫాలో అని, రైట్ ఆర్మ్ దగ్గర ఫిల్ చేయలేదన్నమాట. అది నేను కలర్లు వేసేటప్పుడు కాస్త ఇబ్బంది అయింది. మీకు కలర్ వేసేటప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా వచ్చిందండి మనకి. ఇది పెయింట్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్ కాదు కదా, మనకు కావాల్సిన షేప్లో నేను సెలెక్ట్ చేసుకోలేకపోయానండి. ఓన్లీ రెక్టాంగిల్ సెలెక్ట్ అవుతుంది, కానీ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసినా సరే మన కలర్ ఫిల్ అనేసరికి ఆ రెక్టాంగిల్ వరకు కూడా సెలెక్షన్ పోతుంది. సో ఇది ఎలా చేయాలని బ్రష్తో వేద్దామంటేనేమో మనకి బ్రష్తో కరెక్ట్గా రాదనమాట దీంట్లో. ఇక ఏం చేయాలని ఆలోచించి కాసేపు ట్రై చేసి విసుగెత్తిపోయి పక్కన కూర్చున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వచ్చిందండి మళ్ళీ. ఇది మనం డైరెక్ట్గా క్లాసులు వినేసి వదిలేస్తే సరిపోదండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఇలా వర్కౌట్ చేస్తేనే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎదురవుతాయి అన్నమాట ప్రాక్టికల్గా వచ్చేసరికి. సో ఇలా చేస్తున్నప్పుడు నాకు ఇంకో ఐడియా వచ్చింది. అది ఇప్పుడు నెక్స్ట్ చూడొచ్చు మీరు. క్లోజ్డ్ లైన్స్, క్లోజ్డ్ షేప్స్లో మాత్రమే మనం ఫిల్ చేయగలుగుతున్నాం. మిగిలిందంతా ఎక్కడ ఫిల్ చేస్తున్నా ట్రై చేస్తున్నా సరే మొత్తం క్యాన్వాస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో నేనేం చేశానంటే అన్ని లేయర్స్ ఆఫ్ చేశాను. ఒక్కొక్క లేయర్ని కంప్లీట్గా క్లోజ్డ్ లైన్స్ కింద చేద్దామని ఓన్లీ సోఫా వరకు ఇప్పుడు క్లోజ్డ్ లైన్స్ చేస్తున్నానండి. చూడొచ్చు మీరు ఇక్కడ సోఫా వరకు ముందు కంప్లీట్ చేశాను కలరింగ్. ఒక్కొక్క పార్ట్గానే కంప్లీట్ చేసేయాలి, అది కూడా లైన్స్ అన్ని క్లోజ్ అయి ఉండాలి. ఇప్పుడు అలా కంప్లీట్ అయిన తర్వాత పిల్లోకి కూడా సపరేట్గా మళ్ళీ క్లోజ్ చేశాను చూడండి. తర్వాత కలర్ ఫిల్ చేస్తే ఓకే, అది కూడా అలా పిల్లోస్ కూడా అయినాయి. నెక్స్ట్ ఈ థర్డ్ పిల్లో ఉంది చూడండి, దీనికి క్లోజ్ చేయలేదు. సరైన క్లోజ్ చేసి కలర్ అప్లై చేస్తే ఏమైందో చూడండి. ఇది సపరేట్ లేయర్లో ఉండటం వల్ల అవ్వలేదన్నమాట. సరే కలర్ అయితే ఫిల్ అయింది. ఇప్పుడు ఏమైంది, పైన ఓవర్లాప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాని బ్యాక్ సైడ్ వెళ్ళాలి. దీన్ని ఎరేజ్ చేయలేము, కరెక్ట్గా దాని బ్యాక్ సైడ్ పెట్టలేము. ఇక్కడ కాస్త ఇబ్బంది పడ్డానండి. సరే ప్రస్తుతానికైతే అది లైట్ ల్యాంప్ ఉంది కదా, దాని షాడో అయితే డ్రా చేశాను సోఫా మీద. ఇలా ఇంకా డీటెయిల్గా చేయొచ్చు అని, చాలా వరకు చేయొచ్చు. కాకపోతే ఎంఎస్ పెయింట్లో మన అన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉండవు అన్నమాట. దీనికోసం నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ మీకు నెక్స్ట్ నేర్పించబోతున్నానండి. ఆ సాఫ్ట్వేర్ పేరు వచ్చి క్రిటా. దాంట్లో మనకి అన్ని రకాల అడ్వాన్స్డ్ టూల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి పర్ఫెక్ట్ అనమాట డ్రాయింగ్కి అది.
అది నేర్పించబోతున్నానండి. ఇప్పుడు పెయింట్‌లో ప్రెజెంట్ పెయింట్ వరకే నేర్పాను కాబట్టి దీంట్లో మనం ఏం చేయొచ్చు అనే దానికి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు సోఫా సెట్ అయిపోయింది కదా! సోఫా పని అయిపోయింది. దీని వెనకాల పిల్లో మనకు కనబడదు కదండీ! అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు రైట్ సైడ్ రెస్ట్ ఆర్మ్ ఉంది కదా! ఇది ఆర్మ్ రెస్ట్ ఉంది కదా! దాని వరకు సెపరేట్‌గా డ్రా చేసుకొని చూడండి మళ్ళీ ఇంకొకటి. దాన్ని కలర్ ఫిల్ చేసి సెపరేట్ లేయర్‌లో పెట్టాను అవి. ఈ రైట్ సైడ్ ఒకటి సెపరేట్ లేయర్‌లో పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ లేయర్ ఎప్పుడైతే ఆ పిల్లో పైన వేసామో ఆ పిల్లో లేయర్ వెనకాలకి వెళ్ళిపోతుంది. సో అట్లా ఇదొక్కటి సెపరేట్‌గా చేయాల్సొచ్చింది మళ్ళీ. చూసారా ఇది ఇప్పుడు సెపరేట్‌గా. ఇప్పుడు అవి ఆపేసాను. కలరింగ్ చేయాలన్నా ఇట్లా చేసుకోండి. పాలిగాన్స్ యూజ్ చేశా. పాలిగాన్ లైన్ యూజ్ చేసి ఎలా యూజ్ చేశాననేది పాలీలైన్స్ షేప్ కూడా మీకు చూడొచ్చండి. వీడియోస్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఫ్లోరు ఇదంతా పాలీలైన్ వేసి అది ఫిల్అప్ చేస్తానన్నమాట. ఏదైనా మన క్లోజ్డ్ లైన్స్తోనే అవుతుంది దీంట్లో. పర్టికులర్ ఏరియాని మనకు కావాల్సిన షేప్‌లో సెట్ చేసుకుని ఆ ఏరియాని మనం ఫిల్ కలర్ అప్లై చేయలేకపోతున్నాం ఈ పెయింట్‌లో. దానివల్ల ఏం చేశానంటే ఇక ఇలా కాదులే అని చెప్పేసి పాలీలైన్ తీసుకుని పాలీలైన్ నాకు కావాల్సిన షేప్ వరకు సెలెక్ట్ చేసుకుని కలర్ ఫిల్ చేసా. ఇది చాలా సింపుల్‌గా అయిపోయిందనమాట. దీంట్లో ఇదొక టిప్ మీకు. ఓకేనండి. ల్యాంప్ కూడా సెపరేట్ లేయర్‌లో ఉండటం బట్టి సెపరేట్‌గా డీల్ చేయగలిగాం. సైజ్ అయినా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇప్పుడు ల్యాంపు కూడా పాలీలైన్ తీసుకుని ఫిల్ కలర్ చేశాను. మీకు లైటింగ్ పడ్డట్టుగా వచ్చింది కదా పైకి. కింద కూడా అలాగే పెట్టి దాన్ని ఒపాసిటీ తగ్గిద్దామని చూద్దామంటే ఒపాసిటీ దీంట్లో తగ్గించడానికి లేదండి. లేయర్ ఒపాసిటీ ఇచ్చామనుకోండి ఈ కింద పడిన లైటింగ్ కూడా బ్యాక్గ్రౌండ్కి లైట్ కనబడాలి. కాకపోతే ఇక్కడ మనకి ఆప్షన్స్ లేవన్నమాట. లేయర్కి ఒపాసిటీ తగ్గించే ఆప్షన్ లేదు మెయిన్గా. అది ఉంటే ఇంకొంచెం రియలిస్టిక్గా మనం లైటింగ్ అంతా ఇచ్చుకుని మొత్తం కనబడేటట్టు షాడోస్ అంతా బాగా చేసి ఉండొచ్చు. సో అదొకటి డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. సో అందుకని నేను మళ్ళీ లైట్ రేస్ అనేది లేకుండా చేశాను. ఇదంతా ఫిల్ కలరేనండి. జస్ట్ ఫిల్ టూల్తోనే యూజ్ చేశాను. ఇది కార్పెట్ అండి. కింద కార్పెట్ కోసం ఫ్లిప్ చేస్తున్నాను. స్క్యూ చేశాను, ఫ్లిప్ చేస్తున్నాను. ఇక అలా దానికి సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ పర్స్పెక్టివ్లోకి రావట్లేదని డైరెక్ట్గా లైన్తోనే డ్రా చేసుకున్నాను. కలర్ ఫిల్ చేసుకుని మళ్ళీ దానికి టెక్స్చర్ కోసం స్ప్రే పెయింట్ తీసుకున్నాను అనమాట. స్ప్రే పెయింట్ వేసేస్తే బ్రష్ మీకు టెక్స్చర్ పడుతుంది చూడండి. ఈ విధంగా వచ్చింది ఎఫెక్ట్. మనకి ఉన్న ఆప్షన్స్తోనే కొంచెం బాగా చేసుకోవచ్చండి. ఇంకొంచెం బాగా ఆలోచిస్తే ఇంకా మంచి ఐడియాస్ కూడా రావచ్చు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కాకపోతే ఎక్కువ టైం కూర్చుంటే మనకి ఎక్కువ ఆలోచనలు వచ్చి అవుట్పుట్ మంచిగా వస్తుందండి. మనకి ఈ దీంట్లో ఉన్న ఆప్షన్స్తోనే మనం ఎంత బాగా చేయగలిగితే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్న నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చి క్రీటా. దాంట్లో స్కెచ్చింగ్కి తిరగలేదండి. ఇదండి ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో మీరే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.